హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈజేవి మీ సునీత. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్. చూడండి, ఏది నకిలీయో ఏది అసలు కనుక్కుండే టాస్కులు ఈరోజు మొత్తము 5-6 టాస్కులు ఉంటాయి. చాలా బాగా ఆడారు కూడా కంటెస్టెంట్లు. అలానే శాలిని గారు మాట్లాడిన మాటలు కరెక్టా, తను ఫైర్ అయిన విధానం కరెక్టా అనేది మాట్లాడుకుందాం లాస్ట్న. అలానే భాగి గారికి ఇచ్చిన ఫైర్ కార్డు ఉపయోగించుకుందా, లేకుంటే తను ఎవరికి ఇచ్చింది, ఆ ఫైర్ కార్డు వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం లాస్ట్లో. ఇంకా ఆలస్యం లేకుండా అయితే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజు అయితే జడ్జెస్ రాగానే గాయత్రి గారిని, రామకృష్ణ గారిని, భాగి గారిని, ప్రియాంక గారిని, మీ దగ్గర నుంచి మేము ఫైర్ చూడలేదు ఇంతవరకు, ఫైర్ చూపించాలి మీరు అని అయితే చెప్తారు. తర్వాత ఎల్లో కార్డ్స్ ఉన్న నలుగురిని స్టేజ్ మీదకి పిలిచి, నలుగురు దగ్గర ఎల్లో కార్డ్స్ ఉన్నాయి, డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నలుగురిని పిలిచి గాయత్రి గారిని, రోహిత్ గారిని, షష్ఠి గారిని, రామకృష్ణ గారిని, వీళ్ళ నలుగురిని పిలిచి మీలో ఎవరు ఫేకు, ఎవరు రియాలిటీ, ఎవరు జెన్యూన్ అని అడుగుతారు. గాయత్రి గారిని అడిగితే షష్ఠి గారు, రామకృష్ణ గారు ఫేకు, రోహిత్ గారు జెన్యూన్ అని చెప్తారు. రోహిత్ గారు అంటే చాలా బాగా ఆడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, పాయింట్ పెట్టి చాలా జెన్యూనే అతను. రామకృష్ణ గారు ఫేక్ అంటే అది నాకు నచ్చలేదు. ఎందుకంటే తనకు మాట్లాడడం రాదు, డిపెండ్ చేసుకోవటం రాదు. గేమ్ అయితే చాలా బాగా ఆడతాడు, ఎవరితో గాను తను తప్పుగా మాట్లాడినట్టు కానీ అంటే ఏం లేదు. కాకపోతే తనకు పాయింట్ పెట్టడం రాకుండా పోతుంది, కానీ గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా షష్ఠి అయితే ఈ 2-3 రోజుల్లో తన గేమ్ తగ్గింది, తను గేమ్ ఆడలేకపోతుంది. శాలిని గారితో కలిసి కొంచెం అంటే గ్లాస్ టాస్క్ విషయంలో ఇద్దరు కలిసి కొంచెం ఆడారు కదా, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా బిగ్ బాస్ షోకి వెళ్తే వాళ్ళిద్దరు ఇంకా అక్కడ అలా ఇంకా ఎంత ఆడతారో అనిపిస్తుంది. షష్ఠి గారు ఈ 2-3 రోజుల్లో ఎందుకో తన గేమ్ కానరాకుండా వెళ్ళింది. రోహిత్ గారిని అడుగుతారు ఎవరు జెన్యూన్, ఎవరు ఫేక్ అని. గాయత్రి గారు రియలు, రామకృష్ణ గారు ఫేకు, షష్ఠి గారు కూడా రియలే అని చెప్తాడు ఆయన. రామకృష్ణ గారు ఫేక్ ఎందుకంటే నిన్న టాస్క్లో తనను నాతో ఆడలేక నువ్వు లీడర్షిప్కి పనికిరావని తీసేసి అబద్ధాలు చెప్పాడు కాబట్టి తను ఫేక్ అని చెప్తాడు. అది కరెక్ట్ పాయింట్. నా టాస్క్లో నువ్వు లీడర్షిప్కి పనికిరావని, తను ఆల్రెడీ లీడర్షిప్ చేసి తను బాగా ఆడి గెలిచినా కూడా ఆ మాట అనకూడదు రామకృష్ణ, అలా అన్నందుకు ఫేక్ అని చెప్పేశాడు. తర్వాత రామకృష్ణని అడిగితే షష్ఠి గారు రియలు, గాయత్రి గారు, రోహిత్ గారు ఫేక్ అంటారు. ఎందుకంటే వీళ్ళు తనని అన్నారు కాబట్టి తను కూడా వీళ్ళని అనేస్తాడు ఫేక్ అని. తర్వాత షష్ఠి గారిని అడుగుతారు, గాయత్రి ఫేకు, రామకృష్ణ, రోహిత్ గారు జెన్యూనే, ఒరిజినలే అని చెప్తుంది తను. ఇంకా అక్కడికి ఆ నలుగురు వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు. ఇంకా టాస్క్లోకి అయితే వెళ్ళిపోదాము. 2-3 టాస్కులు ఉన్నాయి. 3 టీములు, 3 టీములకు గాను 3 లీడర్లు. ఆ 3ని సెలెక్ట్ చేసే టాస్క్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇంకా మొదటి టాస్క్ అయితే సంచుల టాస్క్ అండి. గోతాలలో కొన్ని వస్తువులు వేసిస్తారు. అవి బరువు ఉన్నా, తేలికగా ఉన్నా, బరువు ఉన్నట్టుగానే నటించాలి అన్నట్టుగా టాస్క్. అక్కడ ఉన్న వాళ్ళ మటుకు ఎవరి దగ్గర బరువు తక్కువ ఉన్న వాళ్ళను గుర్తించాలి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని కాదు. బరువు తక్కువ ఉన్న వాళ్ళను గమనించి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళు లీడర్లు అయిపోతారు. రాంగ్ ఆన్సర్ ఇస్తే ఇక్కడ నిలబడిన వాళ్ళు లీడర్ అయిపోతారనమాట. ఫస్ట్ అయితే మిథిలేష్ గారు వచ్చి రాజకుమారి గారి దగ్గర బరువు లేదు, సంచి ఉన్నట్టుగా తను నటిస్తుంది అని చెప్తాడు. కానీ రాజకుమారి గారి దగ్గర బరువు ఉంటుంది. తను తప్పుగా గెస్ చేశాడు కాబట్టి రాజకుమారి గారు లీడర్ అయిపోతారనమాట. తనేమంటుంది, నిన్న మీరు నన్ను లీడర్షిప్ నుంచి తొలగించారు, నేను లీడర్షిప్కి పనికిరానని, కానీ ఇప్పుడు మీరు వచ్చి నన్ను లీడర్ని చేశారు, చాలా థ్యాంక్స్ అంటుంది. నిజంగా ఇలా మాట్లాడుకున్నప్పుడు చాలా బాగుంటుంది విన్నీకి. సెకండ్ వచ్చేసి షష్ఠి గారు వస్తారు. షష్ఠి గారు వచ్చి రామకృష్ణ గారి దగ్గర బరువు లేదు, ఖాళీ సంచి ఉంది అంటారు. అంటే కొంచెం బరువు తక్కువ ఉంది అని. చూస్తే రామకృష్ణ గారి దగ్గర బరువు ఉండదు, కొంచెం ఖాళీ సంచి ఉంటుంది. షష్ఠి గారు సెకండ్ లీడరు. ఇంకా ఇది టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా 3 మిగిలిపోయినారు కదా, వాళ్ళ 3కి ఒక 2 స్వీట్ గ్లాసులు, 2 గ్లాసులలో జ్యూసు స్వీట్గా ఉంటుంది, 1 గ్లాసులో వెనిగర్ కలిపిన జ్యూస్ ఉంటుంది. ఆ 3టిని వాళ్ళు 3 తాగుతూ పుల్లగా ఉన్నట్టే నటించాలి. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి ఎవరి గ్లాసులో వెనిగర్ ఉన్న జ్యూస్ తాగుతున్నారో వీళ్ళు గమనించాలి. కానీ రోహిత్ గారు వచ్చి దీపక్ గారి గ్లాసులో వెనిగర్ ఉన్న జ్యూస్ ఉంది అంటాడు.
కానీ కాదు, అమన్ గారి గ్లాసులో వెనిగర్ కలిపిన జ్యూస్ ఉంటుంది. అమన్ గారు గెలుస్తారు తను తప్పుగా గెస్ చేసినందుకు. ఇంకా లీడర్లు ఎవరెవరు అయిపోయారు? రాజకుమార్ గారు ఫస్ట్ లీడరు, సెకండ్ లీడర్ షష్ఠి గారు, మూడవ లీడరు అమన్ గారు. ముగ్గురు కొత్త వాళ్ళు. అసలు లీడర్షిప్ ఎలా చేస్తారో చూద్దాం. ఇంకా వీళ్ళ ముగ్గురికి మళ్ళీ టాస్క్. స్ట్రా ఎవరైతే పెద్ద స్ట్రా తీసుకుంటారో వాళ్ళకు ఒక బెనిఫిట్ అన్నట్టుగా స్ట్రా గేమ్ పెడితే ఫస్ట్ రాజకుమారి గారు వెళ్ళి ఒక స్ట్రా తీసుకుంటారు, షష్ఠి గారు వెళ్ళి ఒక స్ట్రా తీసుకుంటారు, అమన్ గారు వెళ్ళి ఒక స్ట్రా. ఈ స్ట్రా అమన్ గారే పెద్ద లాస్ట్ని వెళ్ళిన పెద్ద స్ట్రా తెచ్చుకుంటాడు. రాజకుమారి గారు మధ్య రకంది, షష్ఠి గారు చిన్న స్ట్రా తెచ్చుకుంటారు. అయితే రాజకుమారి గారికి నలుగురు మధ్య తెచ్చుకున్నది కాబట్టి నలుగురు కంటెస్టెంట్లు మిథిలేష్ గారు, ఝాన్సీ గారు, ప్రియా గారు, భాగి గారిని సెలెక్ట్ చేసుకుంటారు తను. తర్వాత షష్ఠి గారు చిన్నది కాబట్టి ఈమెకు ముగ్గురు కంటెస్టెంట్లు దీపక్ గారు, రోహిత్ గారు, చరణ్ గారు. ఇంకా అమన్ గారు పెద్ద స్ట్రా తెచ్చారు కాబట్టి తనకు 6 మంది కంటెస్టెంట్లు. ఎవరెవరు? అపూర్వ గారు, శాలిని గారు, రామకృష్ణ గారు, గాయత్రి గారు, హేమంత్ గారు తనకు. ఇంకా ఇక్కడ భాగి గారి ఫైర్ కార్డు వాడాలి కంపల్సరీ. ఇంకా 3 టీములు రెడీ అయిపోయినాయి. ఈ 3 టీములకు గాను పాయింట్లు రాకముందే భాగి గారి ఫైర్ కార్డు ఉపయోగించాలి. అంటే ఈ ఫైర్ కార్డుకున్న ఉపయోగం ఏంటి? ఈ టీముల దగ్గర నుంచి సగం పాయింట్లు వాళ్ళు తీసుకోవచ్చు. భాగి గారు ఏ టీంలో ఉన్నారు? రాజకుమార్ గారి టీంలో ఉన్నారు. తను ఎవరి టీంని సెలెక్ట్ చేసుకుంటుంది వాళ్ళ దగ్గర పాయింట్లు తీసుకోవడానికి? అమర్ గారి టీమును సెలెక్ట్ చేసుకుంటుంది తన దగ్గర ఉన్న పాయింట్లు తీసుకోవడానికి. ఇంకా అయిపోయింది, టాస్కులు మొదలైపోయినాయి. 3 టీములకు 3 లీడర్లు రెడీ అయిపోయారు. ఇంకా ఆట ఆడటమే మిగిలింది. ఫస్ట్ రౌండ్కి వచ్చేసి ఎవరు పొట్టి మనిషి ఎవరు పొడుగు మనిషి అని కనిపెట్టాలి. దాంట్లో షష్ఠి గారు గెలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి తినే ఫుడ్ కాజా పెడతారు, ఏందో కాజా, అది ఏది రియలో ఏది ఫేకో కనుక్కోవాలి. దాంట్లో దీపక్ గారు ఓడిపోతారు, అపూర్వ గారు, మిథిలేష్ గారు గెలుస్తారు. తర్వాత క్లాసికల్ డ్యాన్సర్ ఎవరో కాదో కనిపెట్టాలి. సన్ఫ్లవర్ ఏది రియలో ఏది ఫేకో కనిపెట్టాలి. తర్వాత డోనట్, ఏ డోనట్ రియల్ది కాదు అని. అయితే దీంట్లో చాలా వరకు చాలా రౌండ్లకు అందరూ ఒకటే ఆన్సర్ చేస్తారు. అంటే కనిపిస్తుంది క్లారిటీగా. ఇప్పుడు మ్యాజిక్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ నేనే కనిపెట్టేశాను. అతను మటుకు నీట్గా డ్రెస్ చేసుకొని వచ్చాడు. ఇంకా మనం నటించడానికి వెళ్తున్నాం కదా అన్నట్టు డ్రెస్ చేసుకొని వచ్చాడు. ఫేక్ అయినా రియల్ ఆయన మటుకు నార్మల్గానే వచ్చాడు. ఆయన మ్యాజిక్ చేసేటప్పుడు ఎలా వెళ్తాడో అలా దాంట్లోనే ఆ డ్రెస్సింగ్ స్టైల్లోనే మనం కనిపెట్టవచ్చు. మనకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఆడకముందే మనమే గెస్ట్ చేసేస్తాము. ఇక్కడ ఉండి గెస్ట్ చేస్తాంలేండి, అక్కడ వాళ్ళకుండే టెన్షన్ అదో కాదో అన్న టెన్షన్లో వాళ్ళు ఆడటం చాలా గ్రేట్ కదండి. లాస్ట్కు నవదీప్ గారి రిలేటివ్ వస్తారు. వాళ్ళ అమ్మను, చిన్న పాపను ఇద్దరిని తెస్తారు. వాళ్ళ అమ్మను కనిపెట్టాలంటే అది కూడా 3 గెస్ట్ చేస్తారు. ఇంకా ఈ 7 రౌండ్లు అయిపోయేసరికి అమన్ గారి టీము రాజకుమారి గారి టీము టై అవుతుంది. 600 మార్కులు వస్తాయి. షష్ఠి గారి టీంకి 500 మార్కులు వస్తాయి. రాజకుమారి గారి దగ్గర భాగి గారు ఉన్నారు. ఆమె కాడ ఫైర్ కార్డు ఉంది కాబట్టి ఆమె ఫస్ట్లో చెప్పినట్టు అమన్ గారి కాడ పాయింట్లు వాళ్ళ టీం దగ్గర నుంచి తీసుకుంటానని 300 పాయింట్లు తీసేసుకుంటుంది. ఇంకా 300 రాజకుమారి గారి టీం గెలుస్తుంది. ఇంకా ఓటాపిల్ ఎవరికి ఇస్తావని రాజకుమారి గారిని అడిగితే భాగి గారికి ఇస్తాను, తన ఫైర్ కార్డు ఉపయోగించడం వల్లనే కదా అని తను చెప్తుంది. తర్వాత రాజకుమారి గారు బాగానే ఆడారు, లీడర్షిప్గా ఉండని తనకు కూడా ఓటాపిల్ ఇస్తారు. ఎల్లో కార్డు వచ్చేసరికి అపూర్వ గారికి ఇస్తారు. నువ్వు మాటల్లోనే మాట్లాడుతున్నావు కానీ చేతలలో టాస్క్ లేదు, చేతలలో చూపించాలి నువ్వు అని తనకిచ్చారు. ఇంకా ఎపిసోడ్ మొత్తం అయిపోతుంది. కానీ గాయత్రి గారికి అవకాశాలు ఇవ్వటం లేదు. గాయత్రి గారిని ఎందుకో పక్కకు పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఇంకా ఎవరినైనా తీసేయాలనుకుంటే ఎవ్వరు ఏమో ఆలోచన చేయటం లేదు. ప్రతి ఒక్కళ్ళు గాయత్రి గారు తనకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడాలని నేను అనుకుంటున్నాను. ఈ 2-3 ఎపిసోడ్లు చూస్తున్నాను కదండి. గాయత్రి గారికి ఎందుకో తీసేస్తున్నారు. ఫస్ట్ రౌండ్లోనే తనకు అవకాశం ఇవ్వకుండా ఉన్నారు
అని నేను అనుకుంటున్నాను. అవకాశం ఇవ్వనప్పటికీ తను కూడా ఎక్కువ డిపెండ్ చేసుకోలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. ఎందుకు తననే తీసేస్తున్నారో ఏంటో. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఎపిసోడు. ఇంకా బాగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.